బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 10వ తేదీ ఎపిసోడ్ లో రెండో వారం నామినేషన్స్ లో ప్రక్రియ పూర్తయింది. ఈ వారం కూడా 2 రోజుల పాటు నామినేషన్స్ జరిగాయి. మొదటి రోజు కంటే రెండో రోజు నామినేషన్స్ లో పెద్దగా పసలేదు. అయితే మొదటి రోజు నామినేషన్స్ లో యాంకర్ విష్ణుప్రియపై సోనియా ఆకుల చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. యాంకర్ విష్ణుప్రియకి బట్టలు వేసుకోవడం కూడా తెలియదని, దానివలన మిగతా హౌస్ మేట్స్ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారని, అడల్ట్ జోక్స్ వేస్తుందని, అందుకోసమే తనను బిగ్ బాస్ షోకి తీసుకున్నారని, తనను మాత్రం అందుకు తీసుకోలేదని, తనపై చేసిన కామెంట్స్ తన ఫ్యామిలీ చూస్తుందని, విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదని చాలా పర్సనల్ అటాక్ చేస్తూ క్యారెక్టర్ ని అంటే వ్యక్తిత్వంపై నిందలు వేయటం చేసింది సోనియా ఆకుల. నామినేషన్స్ పూర్తయిన తర్వాత కూడా ఇదే టాపిక్ కొనసాగింది. విష్ణుప్రియ వలన డిస్కంఫర్ట్ ఫీల్ అయింది హీరో ఆదిత్య, ఓమని నిఖిల్, అభయ్, నవీన్ కు చెప్పింది సోనియా. విష్ణుప్రియ బ్లౌజ్ మార్చుకుని జాకెట్ లో ఉంది. విష్ణుప్రియ గదిలోకి సడన్ గా వచ్చిన ఆదిత్య, ఓం తనని చూసి వణికిపోయి బయటకు వెళ్లిపోయారని సోనియా చెప్పింది. అప్పుడు ఆదిత్యతో మిమ్మల్ని డిస్కంఫర్ట్ చేస్తున్నాను, సారీ అనుకుంటూ అతనితో విష్ణుప్రియ మాట్లాడి మరింత డిస్కంఫర్ట్ చేసింది. ఆదిత్య గారు కూడా చెప్పారు కదా, నేను కావాలని అడల్టరీ జోక్స్ వేస్తుందని అన్నాను, అందుకే తను వేసే జోక్స్ తీసుకోలేదు అని నిఖిల్, అభయ్తో చెప్పుకొచ్చింది సోనియా. ఇదంతా మంగళవారం నాటి ఎపిసోడ్ లో చూపించలేదు, కానీ లైవ్ లో టెలికాస్ట్ అయింది. ఇవాళ అది టెలికాస్ట్ చేస్తారో లేదో చూడాలి. అయితే విష్ణుప్రియపై సోనియా చాడులు చెప్పడాన్ని పలువురు రివ్యూవర్స్ ఖండిస్తున్నారు. కావాలని విష్ణుప్రియపై కక్ష కట్టి తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తుందని వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే సోనియా మాట్లాడిన వీడియోలను ఇన్స్టా స్టోరీల్లో ఆధారాలతో పోస్ట్ పెడుతున్నారు. విష్ణుప్రియ చీర మార్చుకునేటప్పుడు ఆదిత్య, ఓం సడన్ గా వెళ్లారని, అలా వెళ్లినందుకు వెంటనే బయటకు వెళ్లారని, అంతేకాని దానికి ఆదిత్య వణికిపోలేదని రివ్యూవర్స్ చెప్తున్నారు. ఆదిత్య, ఓం సడన్ గా వచ్చి చూడటం కూడా విష్ణుప్రియ తప్పు అన్నట్లుగా సోనియా చూపిస్తుందని చెప్తున్నారు. ఇదే విషయంపై సోనియా కంటే వయసులో చిన్నవాళ్ళైన నైనిక, ప్రేరణ ఎంత మెచ్యూర్డ్ గా మాట్లాడారో కూడా వీడియోలో షేర్ చేస్తున్నారు. సాధారణంగానే ఆదిత్య గారు ఆడవాళ్లతో డిస్కంఫర్ట్ గా ఉంటారు. ఇలా జరిగేసరికి ఇంకాస్త ఎక్కువ ఫీల్ అయి ఉంటారు, కానీ డిస్కంఫర్ట్ కాదు అని విష్ణుప్రియతో ప్రేరణ అంటే అసలు నామినేట్ చేయాల్సిన పాయింటే కాదు అని నైనిక చెప్పింది. ఇవే కాకుండా నామినేషన్స్ లో విష్ణుప్రియపై సోనియా చేసిన పర్సనల్ కామెంట్స్ ఎందుకు టెలికాస్ట్ చేయలేదని స్టార్ మాను ప్రశ్నిస్తున్నారు రివ్యూవర్స్. తెలుగులో మంచి ఫేమ్ ఉన్న విష్ణుప్రియను కావాలని తప్పు పట్టించడానికి సోనియా ఇలా చేస్తుందని చెబుతున్నారు.